లో చాలా విషయాలు మరి ఈ యొక్క సైన్సు తెలియచేయలేని విషయాలు కానీ, చరిత్రలో పూర్తిగా మనకి దాని గురించి స్పష్టమైన ఆధారాలు లేని విషయాలు కూడా బైబిల్ మనకి చాలా స్పష్టంగా చాలా విషయాలు మనకి తెలియజేస్తుంది. అయితే అది అర్థం చేసుకోవడంలో కొంత మట్టుకు లోపం. ఎందుకంటే దేవుడు పరిమితి లేనివాడు. మనిషి పరిమితం. మనకి మన నాలెడ్జ్ కానీ, మనం నేర్చుకుంటున్నది అన్నీ కూడా పరిమితులు కలిగినవనమాట. లిమిట్స్ ఉంటాయి మనకి. కొన్ని యొక్క బౌండరీసే ఉంటాయి. అందువలన మనం దాన్ని వెతకలేకపోతూ ఉంటాం, తెలుసుకోలేకపోతూ ఉంటాం. కానీ అపరితమైన దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఈ పరిమితి గల మనిషిగా మనము ఉంటున్నాం కదా! మనకి కూడా దేవుడు అనంతమైన విషయాలు దేవుడు తెలియజేస్తాడు. సో, అది కేవలం అది దేవుడితోనే సాధ్యమే తప్ప, మీరు ఏ పుస్తకాలు చదివినా, ఇంకెక్కడో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా, అవన్నీ కూడా అక్కడికే పరిమితి అయిపోతది. కనుక ఆలోచించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనం విన్నాం కదా! ఏంటది? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయని. కాబట్టి బుద్ధి, జ్ఞానము ఈ రోజుల్లో మరి విద్యార్థులుగా ఉంటున్న వారు గానీ, మరి ప్రపంచంలో మేధావి వర్గంలో ఉంటున్న వారందరికీ కూడా అంతటి యొక్క మేధస్సు గానీ, లేకపోతే జ్ఞానము గానీ, తెలివి గానీ వచ్చింది అనేసి అంటే, గుర్తుపెట్టుకోండి, వారు కూడా కనుగొనలేని విషయాలు మనకి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు, ఆ దేవునితో మనం సహవాసంలో ఉంటున్నప్పుడు అన్నీ కూడా మనకి ఎవరూ చెప్పలేనివన్నీ కూడా ఇప్పుడు మీరు గమనించండి. ఒక్కసారి గాని మీరు ఆలోచన చేస్తే, ఈ ప్రపంచంలో మేధావులుగా పిలువబడుతున్నవారు ఎవరైనా సరే, వారు కనిపెట్టిన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో, డిస్కవరీస్ అన్నీ కూడా, అది వైద్య రంగంలో కావచ్చు, లేకపోతే ఇంకా సాంకేతికంగా సైన్స్ పరంగా ఇంకా వేరే విషయాల్లో అవ్వచ్చు. అవన్నీ కూడా ఏదో ఒక ఆరిజిన్ తీసుకొని, దాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని, దాన్ని స్టడీ చేయడం వల్లనే తెలుసుకున్నవి అన్నీ కూడా. దాని మూలం ఎక్కడుంది అని మళ్ళా వెతికితే అదంతా కూడా మరలా దేవుని దగ్గరికొచ్చి ఆగుతది. సో, అవన్నీ కూడా బైబిల్‌లో తేటతెల్లం. కనుక ఈరోజు నేను చెప్పేదేంటంటే, మనం ఏ మనిషి కూడా నాకంతా తెలుసు, అయిపోయింది అనడానికి లేదండి. మనిషి బ్రతుకున్నంత వరకు కూడా ఆ వ్యక్తి నేర్చుకుంటూనే ఉండాలి. కదండీ! నేర్చుకోవడానికి ఇష్టపడితే వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క విధానంలో వారు ముందుకు కొనసాగుతారు. కనుక ఎవరు కూడా అయిపోయింది అనడానికి ఏమీ లేదు. బ్రతుకున్నంత వరకు కూడా మనం నేర్చుకోవాల్సిందే. అందుకనే దేవుడు మనకి అనేకమైన పాఠాలు, అది మనుషుల ద్వారా, లేకపోతే జీవము లేని వాటి యొక్క వస్తువుల ద్వారా కూడా దేవుడు మనకి నిరంతరము కూడా మనకి తెలియజేస్తూనే ఉంటాడు. మరి ఆ కాలంలో చూస్తే, మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది మనుషుల్ని దేవుడు ఒక మంచి యొక్క ఉద్దేశపూర్వకంగా వారిని ఇక్కడ స్థాపించారు. ఆ వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడట మనకి అనేక విషయాలు బోధపడతాయి. తద్వారా మన జీవితాన్ని మనం ఇంకనూ ఉన్నతంగా దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఆ కోణంలో మనం చూద్దాం కొన్ని విషయాలు. ఇక్కడ యెరూషలేము గురించి మనం విన్నాం. యెరూషలేము ఒక ప్రాంతం గురించి. యెరూషలేముకి దాదాపుగా ఒక 35 మైళ్ళు దూరంలో పాలస్తీనా అనే ఒక దేశం ఉంది. ఆ ప్రాంతంలో ఒక సముద్ర తీరం. అక్కడికి సముద్ర తీరానికి ఆనుకొని ఉంటుంది యొప్పే అనే ఒక గ్రామం. అయితే జొప్ప లేకపోతే యొప్పే అనే ఒక ప్రాంతం గురించి మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. మీరు వినుంటారు. అయితే యొప్పేలోనే ఇక్కడ మీరు పేతురు అనే ఒక చక్కటి యొక్క దైవజనుడు, ఆయన దేవుని యొక్క శిష్యుడిగా పిలువబడుతున్న వ్యక్తి. మరి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన యొప్పేలో ఒక సీమోను అనే ఒక చర్మకారుని యొక్క ఇంట్లో ఆయన నివసించడం కొంతకాలం అలా మనకి కనబడుతుంది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఇటలీ అనే ఒక పటాలంలో ఒక కొర్నేలి అనే ఒక శతాధిపతి దగ్గరికి ఆయన వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ రక్షణ కార్యం జరగడం, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాంతాలకి ముడిపడి ఉంటాయి కొన్ని విషయాలు. సో, అలాగా ఇక్కడ ఫిలిప్పు అనే ఒక దైవజనుడు, ఆయన కూడా అపోస్తలుడే, యేసు ప్రభు ఒక శిష్యుడైన వాడు. ఆయన కూడా మరి యొప్పే అనే ఒక స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంత ప్రాముఖ్యత ఉందంటే దాని గురించి మాట్లాడితే మనకు సమయం సరిపోదు. కానీ ఒక 2, 3 విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తాను. సొలొమోను కాలంలో
మరి ఆయన దేవాలయం మందిరాన్ని కట్టిస్తున్న కాలంలో కూడా యొప్పే అనే ఆ ప్రాంతం నుంచి అక్కడ ఓడరేవులో నుంచి అక్కడ మ్రానులు, లెబనోను మ్రానులు కానీ లేకపోతే కొన్ని కలప ఇవన్నీ కూడా మరి ఆ మార్గము నుంచే ఆ ప్రాంతం నుంచే కొంత మట్టుకు ఈ దేవాలయ నిర్మాణానికి సేకరించాడు. అంటే ఆ స్థలం ఎంత ప్రసిద్ధి, సొలొమోను కట్టించిన దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. దాని గురించి మనం కానీ చదివితే తెలుసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్థలం నుంచి తీసుకొస్తాడు. ఓఫీరు బంగారం, ఒక బంగారం అనేది ఒక స్థలం నుంచి, వెండి అనేది ఒక స్థలం నుంచి, కలప అనేది ఒక స్థలం నుంచి, అలాగే ఈ నైపుణ్యం కలిగిన వ్యక్తులు కూడా వారు కూడా చాలా ప్రొఫెషనల్స్ అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళందరినీ కూడా సేకరించి తీసుకొచ్చి ఆ చక్కటి మందిరాన్ని ఆయన కట్టించాడు. అలాగే ఈ ఒప్పే దాని గురించి కూడా దాని గురించి అక్కడ అయితే ఫిలిప్పు అనే దైవజనుడు కూడా ఏం చేశాడంటే ఆయన కూడా అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించాడు. మరి యేసు ప్రభు గురించి ఆయన చక్కగా మరి విషయాలు తెలియజేశాడు. ఆయన ఈ యొప్పే అనే ప్రాంతంలో కూడా ఆయన పరిచర్య చేసి ఆ ప్రాంతంలో ఆయన ఒక మందిరాన్ని కూడా స్థాపించాడు. ఎవరు? ఫిలిప్పు. ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. ఎందుకంటే ఫిలిప్పులు 4 మంది ఉన్నారు. మనకు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కనబడుతున్న ఫిలిప్పు సువార్తికుడైన ఫిలిప్పు. ఆయనకి 4 కుమార్తెలు, 4 కూడా ప్రవచించే వరం కలిగిన వారు. మరి ఆయనే రాణి కందాకి అనే రాణి దగ్గర ఇథియోపియా నుంచి ఒక నపుంసకుడు వస్తాడు కంచుకి. ఆ నపుంసకుడికి ఈయనే సువార్త చెప్పి బాప్తిస్మ ఇచ్చినాడు. ఎవరు? సువార్తికుడైన ఫిలిప్పు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత విశిష్టంగా ఒక ప్రత్యేకంగా మనము వాళ్ళ గురించి రాయబడినది కనుక మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే ఈ ఫిలిప్ అనే వ్యక్తి మరి యొప్పే అనే గ్రామంలో ఆ స్థలంలో ఒక మందిరాన్ని కూడా ఆయన ఒక సంఘాన్ని కూడా కట్టినట్టుగా మనకు అక్కడ చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అంత గొప్ప ప్రాంతానికి అంత గొప్ప ఒక చరిత్ర ఉంటున్న ఆ స్థలం అది. అలాగే యోనా తెలుసు కదా అండి, మనకి చాలాసార్లు మన సంఘానికి వచ్చాడు. ఆయన వచ్చాడా? మీ ఇంటికి కూడా వచ్చి ఉంటాడు మీరు చదివితే కనుక. ఆ యోనా కూడా ఆయన తార్షీష్కు వెళ్ళక ముందు యొప్పే అనే స్థలంలోనే ఆ ఓడరేవులోనే ఆయన ఓడ ఎక్కి వెళ్ళిపోతాడు, తార్షీష్కు వెళ్తాడు. సో అలా ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి చాలా ఒక చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగినది. మరి అలాంటి నేను అనుకుంటాను ఈ ఫిలిప్పు ద్వారా సంఘం స్థాపించబడింది. ఈ ఫిలిప్పు ద్వారానే సంఘం స్థాపించబడి ఆ సంఘములో అక్కడ ఉంటున్న విశ్వాసుల్లోనే నుంచి ఈరోజు మనం ఒక విశ్వాసి గురించి మనం కొంచెం మనం మెడిటేట్ చేయబోతున్నాం. చూద్దాం అక్కడ ఎవరు ఆ విషయం అంటే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు ఒకసారి చదివితే నెమ్మదిగా మనకి అందులో ఒకరు కనబడతారండి. చూడండి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొక్క బహుదినములు నివసించెను. ఇక్కడ ఉంటున్న ప్యాసేజ్లో అక్కడ మనం ఈరోజు స్టడీ చేయబోతున్నది. అందుకనే దాని ప్రాంతానికి ఉన్న చరిత్ర గురించి ముందుగా మీకు నేపథ్యాన్ని మీకు తెలియజేశాను. యొప్పే గురించి
ఇప్పుడు కూడా ఆ స్థలంలో అక్కడ ఉంటున్న ఒక విశ్వాసి, ఆమె పేరేంటంటే తబిత అనండి. తబిత ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇవేనా? ఓకే. అయితే నీ గురించి ఈరోజు మాట్లాడేదంతా. కనుక తబితకి మారు పేరు డొర్కా అని కూడా అక్కడ భాషాంతరం చేయబడిందని కూడా మనకు అక్కడ బైబిల్ చెబుతుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే తబిత అంటే ఇక్కడ అరమిక్ భాషలో దాన్ని తబిత అని పిలుస్తారు. అయితే వేరాజ్ డోర్కా అనేది గ్రీకు భాషాంతరం, అంటే గ్రీకు భాషలో డోర్కా అని పిలుస్తారు. అయితే తబిత అన్న డోర్కా అన్న మాట్లాడుతున్నది ఆమె గురించి అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ తనకి 2 పేర్లు మనకు కనబడుతున్నాయి కదా. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా ఈమె గురించి మనం ఎందుకు అధ్యయనం చేయాలి, దానివలన మనకేమొస్తుంది, మనం ఎందుకు అంటే, అందుకే ఇందాక మీకు ముందుగా తెలియజేసిన విషయం ఏంటంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంటున్న అనేకులు వాళ్ళు పూర్వీకుల గురించి ఒక ఒక ఉద్దేశాన్ని తెలియజేయడానికి మనకి తెలియజేస్తున్నారు. అది వస్తువుల గురించి కూడా, ప్రాంతాల గురించి కూడా, స్థలాల గురించి కూడా, ఏదన్నా కూడా దాని ద్వారా నీకు ఏదన్నా ఒక విషయము, అమూల్యమైన విషయం మీకు తెలియజేయాలి, తద్వారా నీకు రక్షణ కార్యం జరుగుతుంది, ప్రభువుకి సమీపంగా ఉంటారు అని దేవుడు ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా వాటి గురించి ప్రస్తావన బైబిల్లో ఉంటుంది. ఏది కూడా అనవసరమైనది బైబిల్లో రాయలేదండి, అన్నీ అవసరమైనవే బైబిల్లో రాశారు. అయితే అనవసరం అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, దాని గురించి మీకు అయితే అర్థం కాకపోవాలి, లేకపోతే దాని గురించి మీకు నచ్చకపోవాలి. ఇదేంటండి ఎలా ఉంది అని ఒకలాంటి మీకు ఫీలింగ్ వచ్చినప్పుడు అయితే మీకు అర్థం కాకపోవాలి, లేకపోతే మీకు నచ్చకపోవాలి, అంతే. అప్పుడే మీకు ఏంటంటే ఇది అనవసరం అని మీరు ఫీల్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో రాసిన ప్రతిదీ కూడా, 66 పుస్తకాల్లో ఉంటున్న ప్రతిదీ కూడా అవసరమే. హల్లెలూయా. కనుక అదేంటో మనం తెలుసుకోవాలి. ఇతనికి 2 పేర్లు మనకి తబిత, డోర్కా అని మనకు కనబడుతున్నాయి. అయితే 2 పేర్లు ఉన్నప్పటికీ కూడా తను శ్రేష్టమయంగా ఒక మంచి విషయము తను నేర్చుకుంది. అయితే మరి దేవునికి ఇష్టరాలుగా తను జీవించింది. అందుకనే తన జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియజేయాలనుకుంటున్నాడు. అయితే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి 2 మనసులు, 2 వైఖరులు ప్రదర్శించిందా అంటే కాదు. కానీ చాలామంది నిజంగా వారి పేర్లకు తగిన రీతిలో, వారికి 2 పేర్లు ఉంటే వారు అలా ప్రవర్తించే పరిస్థితుల్లో కూడా ఉంటారు. వారు ఒక తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ డోర్కా లేక ఈ యొక్క తబిత అనే తనకి ఒక నామాలు ఉన్నప్పటికీ కూడా తను మరి పేరుకు తగిన రీతిలో, ఇంతకీ ఆ పేరేంటి అంటే, ఈ యొక్క తబిత లేదా డోర్కా అంటే దానికి అర్థం ఏంటంటే లేడీ అని అర్థం, లేడీ లేకపోతే దుప్పి అని అర్థం. ఇక్కడ లేడీ లేకపోతే దుప్పి వాటి యొక్క లక్షణములు కానీ మనం కనుక గమనిస్తే, లేడి కాళ్ళు అలా వర్ణిస్తున్నప్పుడు లేడి గురించి మాట్లాడితే దానికి వేగం గురించి మాట్లాడాలి. అది ఎంత తెలివిగా, ఎంత వేగవంతంగా అది పరిగెడుతుందో మనకి తెలుస్తుంది దాని గురించి అవగాహన చేస్తే. అయితే అలాగా అంత చురుకైనదట ఈ యొక్క తబిత. అందుకే మరి దాని గురించి మాట్లాడితే 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదివితే, 2 సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఆసాహేలు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇక్కడ దావీదుకి మేనల్లుడిగా ఇక్కడ ఆయన కనబడతాడు. సెరియా 3 కుమారులకు యోవాబును, అభిషయును, ఆషాయేలును అచట నుండిరి. ఆషాయేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా, అబ్నేరు వెనుకకు తిరిగి నీవు ఆషాహేలువా అని అతనిని అడుగగా అతడు నేను ఆషాహేలునే అనెను. అదండి, అంటే సెరయు అనే ఒక ఎవరు దావీదు అక్క. మరి దావీదు అక్కకి 3 కుమారులు, అందులో ఒకడు వీడు అసాహేలు. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే మనం రానున్న రోజుల్లో ఇంకా క్యారెక్టర్ స్టడీస్ చేసేటప్పుడు ఇంకా చాలా అమూల్యమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. మనకి సమయానికి సందర్భంగా మనం మాట్లాడుకోవాలి కనుక. అంటే ఇక్కడ లేడి కాళ్ళంతటి యొక్క బలము కలిగి చాలా చురుకైన వాడిగా వాడు ఉన్నాడట. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక చిన్న మాట చెప్తే టక్కుమని పరిగెత్తి వెళ్ళి కొన్ని నిమిషాల్లోనే అక్కడ చేరుకొని మళ్ళీ మనకి కావాల్సిన సమాచారాన్ని అందించి అలాగ శత్రువుల్ని
శత్రులతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఆయన్ని ఎలా వాడుకునేవారంటే ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైన వారు. వారు వారు ఒక ప్రొఫెషనల్, వారు ఏంటంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. ముగ్గురు కూడా 3 వాటిల్లో చాలా నిష్ణార్థులు అనమాట. దావీదుకి ఒక విధంగా చెప్పాలంటే ఒక షీల్డ్ లాంటి వారు అనమాట, ఒక కవచం లాగా ఉండేవారు. దావీదు గెలవడానికి కారణం ఏంటంటే వీళ్ళ ముగ్గురుతో పాటు ఒక 30 మంది యోధులు దావీదు దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు దావీదు గురించి నేను చెప్తే ఈ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది కనుక అది అక్కడతో ఆపేద్దాం. కానీ ఇప్పుడు ఆసాహేల్ అనే ఒక వ్యక్తి, ఆయన లేడి కాళ్ళ కలిగిన వాడట. అంటే అంతగా చురుకైన వాడు, ఎక్కడికన్నా సరే చక్కమని చిటుకులేళ్ళు వచ్చేసేవాడు. అలాగే ఇప్పుడు తనతో తనక భాషాంతరం ఒక లేడీ లేకపోతే దుప్పి అని తబిత లేకపోతే డోర్కాకి ఇక్కడ ఆ పదానికి అర్థం వస్తుందంటే తను కూడా అంతే రీతిలో చురుకైనదట ఇక ఈ యొక్క డోర్కా లేకపోతే తబిత. కనుక అంతగా మరి ప్రభు సేవలో ముందుకు వెళుతూ చాలా చక్కగా మరి తను గురించి ఇప్పుడు 42 వచనాలు మనం చదివాం కదా, 36 నుంచి అక్కడ అంతా కూడా చాలా చక్కటి విషయాలు అక్కడ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒకటిగా మనం ట్రై చేద్దాం, ముగించుదాం. కనుక ఆ రీతిలో తను అంతగా ముందుకి కొనసాగుతున్నట్టుగా మరి దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తన ఒక పేరు ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, తన పేరుకి అర్థము ఒక లేడీ లేకపోతే దుప్పి అంటున్నప్పుడు అంత చురుకైనదిగా బలము కలిగి దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు మరి నీ పాత్ర ఏంటి? ఇప్పుడు మనం దేవుని విషయంలో మనం ఎలాగుండాలంటే ఎప్పుడు కూడా నిరంతరం పరుగులు పెట్టేవారుగా ఉండాలట, కానీ ప్రాకుతూ నడకలో మనం నడవకూడదట. అయితే ఈ నూతన సంవత్సరంలో మీరు ఏం తీర్మానం తీసుకున్నారో, మీ వాగ్దానానికి అనుగుణంగా మీరు జీవించాలనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు ప్రత్యేకించి దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, మీ ఆత్మీయ జీవితం ఎంత పరుగులు పెట్టిస్తున్నారు. ఈ డోర్కా వలె లేకపోతే ఆషాహేలు వలె మీరు కూడా అంతటి యొక్క చురుకైన వారుగా దేవుని పనిలో అంత ముందుకి దూసుకుపోతున్నారా అంటే ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరు కూడా మీరు ఇప్పటి వరకు కూడా లేదంటే 2025 వరకు నేను ఆత్మీయ జీవితంలో నేను పరుగులు పెట్టలేదండి, నేను అలాగే నడుస్తున్నాను, ప్రాకుతున్నాను, పడుకున్నాను, కూర్చున్నానంటే అది ఇక మీదట కుదరదు. కానీ ఇక మీదట మీరు వీరి వరే ఏముండాలట, జింక కాళ్ళు వలె, లేడి కాళ్ళు వలె మీరు దేవుని కొరకు పరుగులు పెట్టాలి. మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకను ఉన్నతంగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలట. అందుకని ఇక్కడ ఈ కోరా కుమారులు రాసిన కీర్తనలో కూడా మనం గమనిస్తే 42:1 చూడండి. కీర్తన 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటట, మీరు అనుకోవచ్చు దుప్పి నీటి కొరకు ఎందుకు పరిగెడుతుందండి, దుప్పి ఆ దాహం కొని పరిగెడుతుంది అనుకుంటున్నారా? అన్ని సందర్భాల్లో అలా కాదు. అయితే వాటికి కూడా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, అవన్నీ కూడా సహజ సిద్ధమైనప్పటికీ కూడా మోస్ట్లీ ఎప్పుడు కూడా అది నీటి వాగులు ఎక్కడున్నాయో కనిపెట్టుకొని అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఆశపడుతుంటుందట. ఎందుకంటే ఈ యొక్క దుప్పికి ఉన్న స్వభావం ఏంటంటే వాటి యొక్క శరీర నిర్మాణం ఆ రీతిలో చేశారు, దేవుడు చేశాడు అలాగా. ఇప్పుడు దుప్పులు, లేడులు ఇలాంటివి అనేది కూడా ఈ యొక్క అడవిలో ఉంటున్నప్పుడు మరి సహజ సిద్ధంగా మరి యొక్క క్రూర మృగాలు లాంటివి వేటాడుతూనే ఉంటుంది, పులి, సింహం ఇలాంటివన్నీ కూడా. అయితే వాటి నుంచి అవి ఎంత దూరం అని పరిగెట్టగలుగుతాయి? వాటి నుంచి ఎంత పరిగెట్టినా సరే తప్పించుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. ఏదో ఒకటి అలా తప్పించుకుంటే, కానీ మోస్ట్లీ తప్పించుకోవడానికి ఒక విషయం ఏంటంటే, అది ఆ పులి సింహానికి కనబడకుండా అది నీటి వాగులకి వెళ్ళిపోయే నీటిలోకి వెళ్ళి దాక్కొని ఉంటే అది వాటి యొక్క శరీరానికి ఉన్న వాసన అది కనిపెట్టలేదట. అంటే దానికి సహజ సిద్ధంగా బాడీకి ఒక ఆర్డర్, ఒక స్మెల్ అన్నది ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, అలాగే జంతువులకి కూడా. ఇప్పుడు మీరు గొర్రె దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎలాంటి వాసన వస్తుందా లేదా అది తెలుస్తుంది మనకి. దాన్ని ముట్టుకొని కాసేపు ముట్టుకొని మీరు చూసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి దాదాపుగా ఒక 5 కిలోమీటర్స్ వరకు కూడా ఈ పులులు, సింహాలకి ఏముంటుందంటే అవి వేటాడే జంతువులు వాసన పసిగట్టేస్తాయి. అందుకని అవి ఎక్కడో ఉంటున్నప్పటికీ కూడా ఎలా వస్తాయి, ఆ స్మెల్ని బట్టి వస్తాయి. కాబట్టి ఈ యొక్క దుప్పి ఏం చేస్తుందంటే అలాంటి సందర్భంలో దాని ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎక్కడికి వెళ్తుందంటే నీటిలోకి వెళ్తుంది అనమాట. అలా నీటిలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క స్మెల్ అక్కడతో స్టాప్ అయిపోద్ది, బయటికి రాదు. కాబట్టి అది డిటెక్ట్ చేయలేదు కాబట్టి తప్పించుకోవడానికి.
అలాగే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో మనం పరుగులు ఎడతా ఉండాలి. ఎందుకంటే మనము నిరంతరం కూడా మొదటి పేతురు 5:8 చూస్తే, అక్కడ చూస్తే ఒకడు మన కొరకు తిరుగుతున్నాడట. ఎవడాడు? చదవాలి ఫాస్ట్గా. గర్జించు సింహం అని ఒకడు ఉన్నాడు కదా, వాడు ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడట. వాడే అపవాది. చదవమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై ఆ. మెలకువగా ఉండుడి. మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి వాడి నుంచి మనము రక్షణ పొందాలంటే యేసు రక్తము క్రిందకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆ యేసు రక్తమే ఈ నీటి వాగులు లాంటిది. ఎప్పుడైతే మనం ఆ నీటి వాగుల్లోకి వెళ్ళి దాక్కుంటామో, సాతాను, ఈ అపవాది అన్నవాడు, ఒక గర్జించే సింహం అని పిలువబడుతున్న వాడు మనల్ని ఏమీ చేయలేడు. అందుకనే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా పరుగులు పెట్టేవాడిగా ఉంటేనే నీకు ప్రాణానికి రక్షణ, నీ ఆత్మకి రక్షణ. నువ్వు నడుస్తూ కూర్చొని పడుకొని నత్తనడకల్లాగా ఉండి పాకుతూ ఉంటే కుదరదు. సాతానికి ఈజీగా దొరికిపోతావు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? మీరు దేవుని కొరకు ఆత్మీయంగా మీరు పరుగులు పెట్టాలి. ఆ డార్కా లేకపోతే ఆసాహేలు అనే వాళ్ళు ఎంతగా దేవుని కొరకు పరిగెట్టారంటే, వాళ్ళు లేడి కాళ్ళు వలె చాలా చురుకైన వారుగా ఉన్నారు. అలాగా కనుక ఈరోజు మీరు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలి. ఈ డార్కా అనే ఒక పేరు ద్వారా మనకి దేవుడు నేర్పిస్తున్న ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు పరుగులు పెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. అలాగే కీర్తనకారుడు 18లో కూడా చూడండి. కీర్తనలు 18, 32, 33 చూడండి. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. చాలా కనుక మనల్ని నడిపించేది, స్థిరపరిచేది, బలపరిచేది ఆయనే. కనుక అందుకే చూడండి, నా పోలిక చూసారా, నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు అంటే అది ఎంత స్పీడ్గా వెళ్తుంది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అనేది ఇక్కడ మనకి అక్కడ తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే, ఆత్మీయ జీవితంలో అంత చురుకైన వారుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. విచిత్రం ఏంటంటే, మీరు సంఘం దగ్గర ఉన్నది ఏదో 2-3 బస్సులు ఎక్కి మారి వెళ్ళే పరిస్థితి కూడా కాదు. కానీ ఎందుకో మీకు అంత నిర్లక్ష్యం ఏంటో నాకు తెలియట్లేదు. ఎంత చెప్పినా సరే మీరు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇది మీకు ఎప్పటికన్నా సరే మీకు దెబ్బే, గుర్తుపెట్టుకోండి. ఇది మీ ఆత్మీయ జీవితానికి మీకు చాలా నష్టం జరుగుతుంది. కనుక దయచేసి దాని మీద దృష్టి పెట్టండి, మార్చుకోండి. హల్లెలూయా. సరే, ఇది మొదటిది. మరి ఇక తబీతా లేకపోతే డార్కా అనే తన ద్వారా దేవుడు తన పేరు ద్వారా మనకి ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. రెండోది, తనకు ఒక ప్రత్యేకత ఉందట. మొదటిది ఏంటట? పేరు. రెండోది ఏంటట? ప్రత్యేకత. సరే, ఏం ప్రత్యేకత? ఇక్కడ కూడా మనం ఒకసారి గమనిద్దాం. 36 చూడండి. అపోస్తుల కార్యము 9:36 చూడండి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను. చాలమ్మ, ఇక్కడ మీరు గమనిస్తే మొట్టమొదటి పేరు గురించి మనం మాట్లాడడం. అదే వాక్యంలో ఇంకొక విషయం కూడా రాయబడింది. ఏంటట? డార్కా లేదా తబీతా అనే ఒక శిష్యురాలు ఉండెను అని ఉందా? ఇక్కడ మీరు గమనించండి, శిష్యురాలు అనేది అంత సులువైన ఒక టైటిల్, బిరుదు ఎవరికి ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ మీరు మాట్లాడితే స్త్రీలలో ఎవరికి కూడా ఇలాంటి ప్రత్యేకమైన ఒక టైటిల్ అయితే ఎవరికి ఇవ్వలే. వాస్తవంగా పనిచేసిన వారు ఉన్నారు. ఫీబే ఉంది. నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుల పౌలు గారికి తన పత్రికలు తీసుకొని వెళ్ళిపోయి చాలా లాక్డౌన్ టైంలో కూడా, అంటే 2020 లాక్డౌన్ కాదు, అక్కడ జనరల్గా ఎప్పుడూ లాక్డౌనే. దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వాళ్ళందరికీ కూడా అక్కడ తిరగనిచ్చేవారు కాదు. అంత స్ట్రిక్ట్ రూల్స్లో ఉంటున్న టైంలో కూడా ఈ ఫీబే ఆ పత్రికలు తీసుకొని వెళ్ళి ఇతర సంఘాలకు వెళ్ళి పంచిపెట్టింది చాలా డేరింగ్గా. అయినా తనకి కూడా శిష్యురాలు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ చూస్తే ఈ తబీతాకి ఏముందట? శిష్యురాలు అని ఇక్కడ తనకి ఒక టైటిల్ ఇవ్వబడింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
విశ్వాసి వేరు, ఓకే, శిష్యులు వేరు. విశ్వాసి స్థాయి ఎంత అంతవరకే. కానీ శిష్యులు, దేవుడు చూడండి చాలామంది దేవుడిని వెంబడిస్తుంటారు కానీ అందరూ శిష్యులు కాలేరు కదా, అవునా కదా? కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయనకి శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, వెంబడించేవారు కాదు. ఎందుకంటే వెంబడించవచ్చు, ఈరోజు ఉంటావు రేపు పోతావు, నీకు నచ్చితే ఉంటావు లేకపోతే పోతావు. కానీ శిష్యరకం చేస్తే కొన్ని క్రమశిక్షణ విధానాలు పద్ధతులు ఉంటాయి, దానికి తగిన రీతిలో మీరు దేవునికి అంటి పెట్టుకొని ఉంటారు. ఎలాగైతే 12 మంది శిష్యులు దేవుని అంటి పెట్టుకుని ఉన్నారో అలాగే శిష్యులు అనబడిన వారు ఉంటారు గురువుకి. కనుక ఇక్కడ ఈ యొక్క తబితాకి కూడా అలాంటి పేరు ఇవ్వబడింది, తను శిష్యురాలు అని. అందుకని చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనంలో దేవుడు నాకు అనుచరులుగా లేకపోతే విశ్వాసులుగా తయారు చేయమని చెప్పలేదు, శిష్యులకు ఒక ఆజ్ఞ వేశాడు. ఏంటట? కాబట్టి మీరు కుమార పరిశుద్ధాత్మలో వీరికి బాప్టిజం ఇచ్చి నాకు శిష్యులుగా చేయమంటాడు అక్కడ. అవునా? చదువు సార్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. సమస్త జనులను ప్రజలను ఏం చేయాలట? శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి అనేది. కాబట్టి శిష్యులుగా చేయండి అంటున్నారు, కరెక్టే. కానీ యేసుప్రభు ఎంతో కష్టపడ్డారు కానీ ఎంతమంది మిగిలారు? ఆయన ఆ రోజుల్లోనే కొన్ని వేల మందికి, లక్షల మందికి ఆయన సువార్త ప్రకటించాడు కదా యేసుప్రభు వారు. కానీ మిగిలింది, వెంబడించింది, నిలిచిపోయింది, యేసు కొరకు హతసాక్షులు అయిపోయింది 12 మందే. అవునా? అంతే. కనుక శిష్యరికం చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే మనం చాలా త్యాగాలు చేయాలి. వీ నీడ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్ టు బీ అ డిసైపుల్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ యాజ్ యూ థింక్. మీరు అనుకున్నంత సులువుగా మనం శిష్యరికం చేయలేము. కానీ ఇక్కడ తనకు ఆ పేరు ఇవ్వబడింది, శిష్యురాలు. ఒక శిష్యురాలు ఉండెను అంటే తన యొక్క కమిట్మెంట్ ఎలా ఉందో మీరు ఆలోచించండి. సో ఈ యొక్క తబితా ద్వారా మనము నేర్చుకోబోతున్నది ఏంటంటే మనము కూడా అంతే సమర్పణ కలిగి దేవుని కొరకు మనం ఏం చేయాలట? దేవునికి శిష్యులుగా ఉండిపోయే రీతిలో మనము ఉండాలి ఇక మీదట. ఇప్పటివరకు మీరు లేరేమో, ఏదో విశ్వాసిగా వచ్చి పోవడమే అంతే. కానీ మీరు చూడండి, వాస్తవంగా చెప్పాలంటే మీరు ఎన్ని సంవత్సరాల, దాదాపుగా ఒక 10-25 సంవత్సరాల నుంచి మీరు ఒక రక్షణ అనుభవంలో కొనసాగుతున్న వారే ఆల్మోస్ట్. ఈ స్థాయికి మీరు ఎలా ఉండాలంటే మీరే ఒక ఉన్నతంగా, మీరు అనేకుల్ని శిష్యులుగా తయారు చేసి మీరే గురువులుగా ఉండి వారికి ఒక మంచి ఆత్మీయంగా మీరు ఒక నాయకులుగా ఉండవలసిన స్థితి మీది. కానీ విశ్వాసి స్థాయి కూడా సరిపోలేని స్థితికి మీరు దిగజారిపోవడం అంటే అది నిజంగా బాధాకరమే. ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉండదు, బాధ్యత ఉండదు, ఏదో వచ్చాం పోయాం అన్నట్టుగా ఎంతసేపు ఐహిక విచారములే, మీ యొక్క తిండి, మీ యొక్క ఆరోగ్యం ఇయ్యే అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. అవన్నీ దేవునికి తెలుసు, నేను సృష్టించిన సృష్టికర్తకు తెలియదండి అవన్నీ కూడా. అందుకే కదా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడినని దేవుడు చెప్పినప్పటికీ కూడా ఎందుకో మరి ఆ చింత. కనుక శిష్యరికంగా చేయడం అనేది, శిష్యులుగా ఉండడం అనేది అంత సులువైనది కాదు, అది చాలా కష్టతరం. కానీ సులువుగా మరి తనకి ఎలా వచ్చిందో, తనకు అలాంటి యొక్క బిరుదే బైబిల్లోనే పరిశుద్ధాత్ముడు అలౌ చేశాడు రాయడానికంటే మీరు ఆలోచించండి. మేబీ షీ సో డిఫరెంట్, చాలా చక్కగా ఎంతో సమర్పణ కలిగి ఒక స్త్రీ అయి ఉండి, మళ్ళా ఇప్పుడు పురుషుడు అంటే వేరు, స్త్రీకి చాలా బంధకాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ వాళ్ళే ముందుకు వస్తున్నారు, వాళ్ళే చక్కగా మరి దేవుని యొక్క దృష్టిలో పడుతున్నారు, ఉన్నతంగా వారు నడిపించబడుతున్నారంటే ఆ సమర్పణ కూడా అవసరం. కనుక ఈ యొక్క తబితా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తారంటే ఒక శిష్యులుగా ఉండాలి ప్రతి ఒక్కరు అనేది, కానీ ఒక విశ్వాస స్థాయి దాటిపోవాలి. 2025 వరకు కూడా మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడేనేమో మీ ఆత్మీయ స్థితి కానీ, మీ యొక్క దేవుని కొరకు పరితపించి దేవుని కొరకు ఇంకనూ మీరు వాడబడాలనే యొక్క కోరిక, తృష్ణ తక్కువ ఉందేమో. మేబీ ఎందుకు ఈ యొక్క క్యారెక్టర్ ద్వారా, ఈ తబితా ద్వారా దేవుడు సంఘానికి వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడంటే మేబీ ఇవన్నీ కూడా మనకు అవసరం అయి ఉండొచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. చాలమ్మా కదా.
సిద్ధపడిన ప్రతి ఒక్కడు కూడా బోధకునికి అనుకూలంగా బోధకుని వలె ఉంటాడట. అంటే గురువు గారి యొక్క లక్షణములు, అలాగే మన అందరికీ కూడా విశ్వగురువు అయిన యేసు ప్రభు వారి లక్షణములు మనం పుణికిపుచ్చుకోవాలట. మనందరిలో కూడా అవి ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా తనకున్న అత్యధికమైన సమర్పణను బట్టి ఆమెకి ఇవ్వబడిన టైటిల్ ఒక శిష్యురాలు ఉండెను అని ఒక స్త్రీ గురించి ఈ మాటలు ఎందుకు రాయాలి? తన సామాన్యురాలే, కానీ అంతగా ఇతరులకు ఎవరికీ లేనిది బిరుదులు తనకెందుకు ఇవ్వచ్చారు అంటే, తద్వారా దేవుడు మనకి కూడా ఏదో నేర్పిస్తున్నాడు. కనుక ఇప్పటివరకు కూడా మీ యొక్క జీవితం మామూలుగా విశ్వాస స్థాయిలో కొనసాగిపోయిందేమో, కానీ డజంట్ మ్యాటర్, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. బిలీవర్ టు అ డిసైపుల్ కదా. ఒక విశ్వాసి నుంచి మీరు శిష్యులుగా మీరు ప్రమోషన్ తీసుకోగలగాలి, వెళ్ళాలి. ఇది రెండో విషయం తన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరి మూడో విషయం ఏంటంటే, మొదటిది పేరు అయితే రెండోది ప్రత్యేకత, మరి మూడోది పిలుపు. సో ఈ పిలుపు కూడా అక్కడ ఈ ఫిలిప్పు ద్వారా యొప్పేలో ఒక సంఘము స్థాపించబడినప్పటికీ కూడా ఎవరి గురించి అంత ప్రస్తావన ఎక్కువగా హైలైట్గా ఎక్కడ కనబడలేదే. అంటే తనని దేవుడు ఎన్నుకున్నాడు అని తను గ్రహించిన రోజు నుంచి కూడా తను ఎంతో చక్కటి యొక్క పనులు చేసింది. తన తన పిలుపుకి తన నమ్మకముగా తన ముందుకు వెళ్ళిపోతున్నట్టు దేవుని వాక్యం చెబుతుంది. ఈ రోజుల్లో చూడండి, అయితే మత్తయి సువార్తలో కూడా మనం 22లో మనం చూస్తాం కదా, ఏంటంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరేనట. వాస్తవంగా దేవుడు అందరినీ కూడా పరలోకము తీసుకొని వెళ్ళాలనేది ఆయన యొక్క కోరిక. ఆయన కోరికే కాదు, మీ కోరిక కూడా కదండి. మీకు కూడా అదే కోరిక కదా. మీరు కూడా పరలోకం వెళ్ళాలనేది ఇంత భక్తి చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంకా ఇతరుగా చెబుతున్నారు. కానీ విచారకరణ సంగతి ఏంటంటే అందరూ వెళ్ళలేరు అక్కడికి, అందరూ వెళ్ళలేరు. ఇట్స్ నాట్ సో ఈజీ, మనం అంతకి వెళ్ళలేం. అయితే వెళ్ళాలనేది కోరిక, కానీ దాని కోరికని ఎవరు సిద్ధింపు చేసుకోగలుగుతారు? ఎవరైతే సమర్పణ కలిగి వారికి పిలుపులో వారు నమ్మకంగా కొనసాగుతారో వారు వెళ్తారు, అంతే కదా. కనుక తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా తను నెరవేర్చింది. ఎవరికి అక్కడ ఎవరు దృష్టి అక్కడ ఈ యొక్క ఫిలిప్పు కానీ లేకపోతే ఈ యొక్క పేతురు కానీ లేకపోతే వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళ గురించి అంత ప్రస్తావించకపోవడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే తన దృష్టిని ఆకర్షించే రీతిలో వారు దేవుని విధానంలో కొనసాగారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం కూడా దేవునికి దృష్టిలో పక్కన పెడితే మనుషుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో సర్కస్లు చేస్తూ ఉంటారు. దానివల్ల తాత్కాలిక ఆనందం, సంతోషం ఉంటుంది, కానీ నీకు దీర్ఘకాలికంగా నీకు ఏమీ ఉండదు. కానీ దేవుని దృష్టిని మనం ఆకర్షించగలిగితే నీ జీవితం మారిపోద్ది. అయితే మనుషులు దాన్ని ఎవడో గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తే చాలు కదండి, టోటల్ చేంజ్ అయిపోద్ది. ఆ చేంజ్ కూడా షార్ట్ స్పాన్లోనే, అతి తక్కువ స్వల్ప కాలంలోనే ప్రజలందరికీ కూడా తెలిసిపోద్ది. అవునా కదా. ఇప్పుడు ఎక్కడో ఆ బెత్లెహేంలో ఎక్కడో మారుమూల నజరేతులో ఉంటున్న యోసేపు కానీ మరియ కానీ వారిద్దరికీ ప్రదానం చేయబడి అంతవరకు కూడా వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. అవునా. ఎప్పుడైతే దేవుడు వారిని ఎంపిక చేసుకొని వారికి దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి వారు లోబడ్డారో ఆ రోజు నుంచి కూడా వారి పేరు మారుమోగిపోయింది. కన్యక మరియమ్మ పేరు మారుమోగిపోయింది కదా. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే ప్రపంచ దేశాలు, ఖండాంతరాలు దాటిపోయింది ఈ రోజుకి కూడా. అంటే దేవునికి లోబడి దేవుని దృష్టిని ఆకర్షించిన వారిని దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను అనుకుంటాను. తన పిలుపుకి లోబడింది కాబట్టి ఇక తబిత లేదా డార్కా తను దేవుని దృష్టిని ఆకర్షించింది కాబట్టి తన పిలుపులో నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అవునా, ఒక ఐడెంటిటీ తెచ్చుకుంది. తన గురించి ఈరోజు మనం ఒక సమయం తీసుకుని మనం మాట్లాడుతున్నాం అంటే మరి తను ఎంతగా దేవుని దృష్టిని ఆకర్షించింది, తన పిలుపుకి ఎంతగా లోబడిందో ఆలోచించండి. మరి తనకు పెళ్ళి అయింది ఇవన్నీ అడగకండి, నాకు తెలియదు. ఓకే, కానీ నేను అనుకుంటాను డెఫినెట్గా చక్కగా తను మేబీ తను సింగిల్గా ఉన్నా కుటుంబ పరంగా ఉన్నా చక్కగా దేవుని పిలుపుకు అయితే లోబడి చక్కగా నమ్మకంగా తను వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. కొంతమంది అంటారు సింగిల్గా ఉంటే వాడికి ఏం పెద్ద బాధ్యతలు ఉండవండి కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చు అంటారు.
కుటుంబంగా ఉంటే ఎన్నో చిక్కులు ఉంటాయి అన్నారు. మరి అలా అయితే అలాంటి వారు కూడా బైబిల్‌లో ఉన్నారు కదా! ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ హానోక్ అనే ఒక భక్తుడున్నాడు కదా! మరి ఆయన పిల్లల్ని కంటూనే ఉన్నాడట. దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడైనా 300 సంవత్సరాలు నడిచాడట. ఆయన ఆయుష్కాలం ఎంత అంటే 365 సంవత్సరాలట. అంటే 300 సంవత్సరాలు ఆయన నిరంతరము కూడా కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసు ప్రభు అంటే దేవుడు అనబడిన వాడు ఆయన గురించి ఒక చక్కటి సాక్ష్యం పలుకుతాడు కదా! ఒకసారి చూస్తారా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా బలమా. ఆయన కొనుపోబడక మునుపు ఏంటట, దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పలికాడట. అంటే బ్రతుకు దినములంతా సూపరు. 300 సంవత్సరాలు నడిచాను అన్నాడు కదా! ఆ 300 సంవత్సరాల్లో ఏ రిమార్కు లేకుండా దేవుని దృష్టిని నిరంతరం ఆకర్షించి దేవునితో ఒక చక్కటి సాక్ష్యం పలికించే రీతిలో ఉన్నాడు. అంటే తనకి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విషయంలో ఆయన నమ్మకంగా కొనసాగుతూ వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను కుటుంబ పరంగా కూడా ఆయన చేశాడు. ఈ డార్కా కూడా పెళ్ళి అయినా అవ్వకపోయినా మరి తనకిచ్చిన పనిలో పిలుపుకి తగిన రీతిలో తను జీవించి చక్కటి యొక్క పేరు సంపాదించుకుంది. అందుకని ఈరోజు మనం తన గురించి మాట్లాడుతున్నాం. కనుక నీకు అప్పగించిన పని ఏదైనప్పటికీ కూడా బాధ్యత కలిగి మనము సంపూర్ణంగా చేయడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు నేను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సింది అదే కదండి. మనం విచిత్రం ఏంటంటే మన కోరికలు అన్నీ మనకి తెలుసు, అవన్నీ దేవునికి కూడా చెప్తారు. కానీ దేవుడు అది చేయడానికి కొన్ని యొక్క విలువలు, కొన్ని యొక్క కండిషన్స్ మాత్రం మీకు నచ్చదు. అందరికీ కూడా వాగ్దానం అంటే ఇష్టం, కానీ ఆజ్ఞలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఆజ్ఞలు అంటేనే చాలా కరెక్షన్స్, సాక్రిఫైజెస్ ఉంటాయి. కానీ ఇవి కూడా మనం పాటించాలి, ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క మొదటిది ఏంటట, పేరు. రెండోది ప్రత్యేకత. మూడోది పిలుపు. మరి నాలుగోది కూడా చూద్దాం. పనులు. పనులు అనండి. అంటే పనులు అంటే క్రియలు, వర్క్స్ కదా. సరే, ఏం చేసిందట ఈవిడ, ఏం పని చేసింది చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 36 అదే మొదటి వచనంలోనే ఉంటుంది, చూడండి, చదవండి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చూసారా, ఆమె ఏం చేసిందట, సత్క్రియలు చేసిందట, ధర్మ కార్యములు చేసిందట. ఎవరు ఈమె? తబితా లేకపోతే డార్కా అనే ఒక వ్యక్తి. సో ఈ విషయంలో మనం ఆలోచిస్తే నేను చెప్తాను, బైబిల్ గ్రంథం చెప్పినంత రీతిలో, అంత స్పష్టముగా, అంత ఎక్కువగా మరి ఏ ఇతర మత గ్రంథము కూడా చెప్పలేదు. సత్క్రియలు చేయాలని ఎక్కడ ఎక్కువ అంతగా చెప్పలే. కనుక బైబిల్లో చాలా, అంటే అది చెప్తున్నాను కదా, నువ్వు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం బైబిల్లో ఉంటుంది. అయితే ఆ సమాధానాన్ని వెతకడానికి మీకు కొంత జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే మీరు బైబిల్ సంపూర్ణంగా చదవాలి. అందుకని యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10 అలాగే 13 వచనాల్లో ఏముందట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంతచట కొంతచట యెహోవా వాక్యం మీ వద్దకు వచ్చును. కనుక ఏదో నాకు నచ్చిన పుస్తకంలో నచ్చిన చాప్టర్ నేను చదివేస్తాను, అందులో నుంచే నాకు మొత్తం వచ్చేలా దైవ జ్ఞానం నాకు పరిపూర్ణం అయిపోవాలంటే అది వెర్రితనం అవుద్ది. కనుక మళ్ళీ చెబుతున్నాను, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతీది కూడా అవసరము. అవసరం లేదని మీరు ఫీల్ అయ్యారంటే మీరు అజ్ఞానులు, మీకు అర్థం కావట్లేదు అనేది, అంతే, ఇంకేం లేదు. కనుక అర్థం కాకపోతే అభిషక్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, అడగండి. అంతేగాని ఇదేటండి అదేటండి అంటే అలా కుదరదు. కనుక ఇక్కడ ఏం చేసిందట, పనులు ఏం చేసిందంటే సత్క్రియలు చేసిందట, ధర్మకార్యములు చేసిందట చాలా. అందు నిమిత్తం ఏంటట, ఇక్కడ తన పనుల ద్వారా తను ఒక ప్రత్యేకంగా నిలిచిపోయింది, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సో తను ఎన్నో పనులు చేసిందట. తనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా హాబీస్ అంటే ఏమంటారు తెలుగులో,
హాబీస్ అంటే అలవాట్లా? మీ అలవాట్లు ఏంటమ్మా? తిను, తాగు, సుఖించు. ఇది కాదంటారా? ఏదో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటుంది, హాబీస్ ఉంటాయి కదా. మరి తినకి కూడా హాబీస్ ఉన్నాయట. తను ఏం చేద్దంటే అల్లికలు చేసేదట, కుట్లు అల్లికలు బాగా చేసేదట చాలా చక్కగా. అవన్నీ కూడా మరి మనం ఇంకా ధ్యానించిపోతున్న ముందుకు వెళుతున్న కొలది తెలుస్తుంది చాలా చక్కగా. మరి ఇతరులకి తనకి చేతనైనదంతా కూడా సహాయము తను ఎప్పుడూ చేస్తూనే ఉంటుందట, ధర్మ కార్యములు చేసేదట, ఏది ఆశించకుండా ఇతరులకి సహాయకురాలుగా ఉండేదట. తన గురించి అక్కడ బైబిల్లో రాశారు. సో ఇప్పుడు మీ విషయానికి వస్తున్నప్పుడు ఒకరి గురించి మనం ధ్యానిస్తూనే ఉంటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నా అన్నప్పుడు అక్కడ మనం ఏం చేసుకోవాలంటే మనం మనల్ని పోలిక చేసుకోవాలి. ఇప్పుడు యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ తబితా లేకపోతే డోర్కా గురించి తనతో మీరు ఒక పోలిక చేసుకోవాలి. ఇప్పుడు తను చేసిందని బైబిల్ చెబుతుంది. ఏం చేసిందో చాలా చేసింది, సత్క్రియలు చేసిందట, ధర్మకార్యములు చేసిందట. ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు ఏం చేశారు? ధర్మకార్యాలు మీరు ఏం చేశారా? ఏమన్నా సత్క్రియలు చేశారా? సత్క్రియ అంటే మంచి క్రియలు, మంచి పనులు ఏం చేశారు? చెప్పచ్చు, పర్లేదు, నేను అడుగుతున్నాను కదా, చెప్పచ్చు. ఏం చేశారు? ఏమైనా చేశారా? అంటే చెప్పుకోదగిన ఉన్నాయా మీ యొక్క జీవితంలో, లిస్టులో ఉన్నాయంటారా? సరే, నిజాయితీగా ఒప్పుకుంటే అది మంచిదే. ఒకవేళ లేకపోతే గుర్తుపెట్టుకోండి, చెయ్యండి. బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది ఏంటంటే పనులు చేయండి, మంచి పనులు, సత్క్రియలు చేయండి. ఓకే, ప్రభు పేరట చేయండి. హల్లెలూయా. ఇతరుల వలె, అన్యుల వలె కొంతమంది సెలబ్రిటీస్గా ఉంటారు, ఈ యొక్క ఫేమస్ అయిపోతూ ఉంటారు. అది స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు, సినీ స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతరులు ఎవరన్నా అవ్వచ్చు. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకున్నది ఇతరులకు ఇస్తారు, మంచిదే. కానీ ఇక్కడ క్రైస్తవుడికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆ యొక్క పని అంటే నీకు అవసరత తీరుస్తూ కూడా నీ అత్యధికమైన అవసరత ఏంటో నీకు తెలిపి నీకు అవసరత తీరుస్తాడు, నా ప్రభువుని పరిచయం చేస్తాడు. హల్లెలూయా. అదే రక్షణ అనుభవాన్ని నీకు కలగజేసి రక్షణకర్త ఎవరో నీకు పరిచయం చేసి ఆ తర్వాత నీకు ఆ యొక్క క్రియని ఇస్తాడనమాట, నీ అవసరత పూరిస్తాడు. అది ఇంపార్టెంట్. అందుకనే మొన్న ఐ థింక్ ఇట్స్ ఆన్ ఫస్ట్ ఏంటట మూడో ప్రశ్న ఏంటి? ఏది ముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది? ముఖ్యమైనది ఏంటో మనకు తెలుసు, అది వెతుకుతూ ఇంకా దానికంటే అతి ప్రాముఖ్యమైన విషయం మనం మరిచిపోతూ ఉంటాం కదా. అలా వద్దని దేవుడు మనకి నూతన సంవత్సరంలో మనకు ఒక హెచ్చరిక చేశాడు. కనుక ఈ రోజుల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చేయాల్సిన పని ఏంటంటే ఈ సత్క్రియలు చేస్తున్నప్పుడు కూడా ఆహారం లేదా ఆహారం ఇవ్వండి, బట్టలు లేదా ఇవ్వండి, వాళ్ళకి ఏమన్నా ఆసరా కావాలా మీకు చేతనైతే చేయండి. అయితే దాంతోపాటు కూడా నా ప్రభు పేరట చేయండి. హల్లెలూయా. రక్షణ కార్యం జరుగుతున్నప్పుడు వాడికి రెండు విధాలుగా కూడా వాడు అభివృద్ధి చెందాలి. అంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏంటి ప్రయోజనం? సుఖం ఏంటి? అది వేస్ట్ కదా. మనం చేసింది కూడా ఈ లోకంతో సంబంధించింది అయిపోద్ది. అదే పని బోల్డ్ మంది చేస్తారు, కానీ క్రైస్తవులుగా ఉంటున్న వారు చేసే పని క్రైస్తవులే చేస్తారు, అంతే కదా. ఆ వ్యత్యాసం మీరు తెలుసుకొని గ్రహించండి. మేబీ నేను అనుకుంటాను ఇక్కడ సత్క్రియలు ధర్మకార్యములు చాలా చేసిందట, ఆ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా తన సువార్త ప్రకటించింది. హల్లెలూయా. సో తబితా డోర్కా అనే ఒక స్త్రీ మాత్రం తన ఏంటట పేరులో ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేకంగా తను జీవించింది. ఇంకేంటట పిలుపుకి లోబడింది, తర్వాత పనులు చేసిందట, ధర్మకార్యములు చేసింది, సత్క్రియలు చేసింది, అది ప్రభువారే గుర్తించారు. అలాగే మీరు చేసిన పనులు దేవుడు గుర్తించి మీకు సాక్ష్యం పలకాలి, అట్టి రీతిలో మీరు ముందుకు కొనసాగాలి. అందుకనే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2:10 చూద్దాం. మొదటి తిమోతి 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు, చూడండి, దైవభక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకట తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలు, ఇంకా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను
విశేషముగా విశ్వాస గృహములకు ఆ, చేరిన వారి ఎడలను ఆ. మేలు చేయుదుము. ఆహా, చూసారా, మనకి సమయం దొరికినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలట, ఇతరులకి మేలు చేయాలట, మేలు చేయాలి. ఇక్కడ దేవుడు అంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా 1 పేతురు 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. చూసారా, ఒకరికొకరు ఉపచారం అంటే ఏంటండి, ఏం చేయాలండి ఉపచారం అంటే? ఇతరులకి మేలు చేయాలి, వారికి అవసరతలు మనం తీర్చాలట. కానీ ఇవన్నీ కూడా దేవుడు ఇంకా లేఖనాలు తీస్తూనే కొలది మనకి చాలా ఎక్కువ మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా సత్క్రియలు, ధర్మకార్యములు కూడా, ఇవన్నీ కూడా ఈ యొక్క తబీతా చేసింది. అందుకే తన పనులు గుర్తించబడ్డాయి, తన పేరు గుర్తించబడింది, తనకున్న ఒక ప్రత్యేకత గుర్తించబడింది, ఇంకా తన పిలుపు గుర్తించబడింది, ఇక్కడ తన పనులు కూడా గుర్తించబడ్డాయి. సో మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇంకా పొగుడుట, ఇక్కడ చూడండి, పొగడత అని కూడా మనం మాట్లాడచ్చు. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యము 9:39 చూడండి. పేతురు లేచి ఆ, వారితో కూడా వెళ్ళి ఆ. అక్కడ చేరినప్పుడు ఆహా, వారు మేడగదిలోనికి ఉమ్, అతనిని తీసుకొని వచ్చిరి. ఉమ్, విధవరాండ్రందరూ వచ్చి ఉమ్, ఏడ్చుచు ఉమ్, దోర్క తమతో కూడా ఉన్నప్పుడు ఆహా, కుట్టిన అంగీలను ఉమ్, వస్త్రములను చూపుచు ఉమ్. అతని ఎదుట నిలిచిరి. చూసారా, ఒకటి మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తారు, కానీ చరిత్రలో మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ హావ్ డన్ ఇట్. ఇక్కడ ఏం చేస్తుందంటే, నేను ఎందాక చెప్పాను హాబీస్ గురించి మాట్లాడాను కదా, అలవాట్ల గురించి. తన అలవాట్లు ఏంటి అంటే కుట్లు అల్లికలు చాలా బాగా చేసేదట. ఇక్కడ ఏం చేసేదంటే ఎంతో మందికి అంతలో కూడా ఎక్కువ శాతం ఈ యొక్క విధవరాళ్ళకి ఏం చేసేదట, మంచి యొక్క వస్త్రాలు తను కుట్టి అల్లి ఇచ్చేదట. వాళ్ళు ఎంతో సంతోషించారట ఆ యొక్క పనులను బట్టి. వాళ్ళందరూ కూడా తను చనిపోయినప్పుడు పేతురు వచ్చారు, ఆ విషయం అంతా మనకు తెలుసు. ఆ సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుందట, వారు జ్ఞాపకము చేసుకుంటున్నారు, తను చేసింది కదా ఆ పనులు, అవన్నీ కూడా చేసుకుని తనని పొగుడుతున్నారు. మాకు ఎంత బాగా చేసిందండి, మమ్మల్ని ఎంత పట్టించుకుందండి అని చెప్పి తన గురించి వారంతా కూడా మాట్లాడుకుంటున్నారట. అయితే ఈ రోజుల్లో మరి మనుషులు గురించి మాట్లాడతారు, కానీ ఏం మాట్లాడతారండి? ఎక్కువగా వారు చేసిన ద్రోహం, అన్యాయం, వారు చేసిన చెత్త గురించి మాట్లాడతారు, కానీ మంచి గురించి ఎప్పుడు మాట్లాడరు. కానీ ఇక్కడ తను చనిపోయిన తర్వాత కూడా తన గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ విధవరాలందరూ కూడా ఏడుస్తున్నారు, వాళ్ళు చెబుతున్నారు పేతురుతో, అయ్యా మాకు ఇలా చేసింది, మేము బ్రతుకున్నప్పుడు మమ్మల్ని ఎంతో పట్టించుకుంది, మాకు ఇవన్నీ తన చేతితో కుట్టి ఇచ్చింది మాకు అని చెప్పి వారు చూసుకుంటూ, వారు ఏడుస్తూ వారు కనపరుస్తున్నారు. అయితే ఇక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు సత్క్రియలు చేస్తున్నప్పుడు, ధర్మకార్యములు చేస్తున్నప్పుడు, అది ప్రభువు పేరట చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా హెచ్చిస్తాడు, అది మీరు బ్రతుకున్నా చనిపోయినా సరే. హల్లెలూయా. కనుక తను గురించి మనం నేర్చుకోదగినవి ఇవన్నీ కూడా ఏంటంటే, మనము సత్క్రియలు చేయాలని తన పేరుకు తగిన రీతిలో తను ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నతంగా ముందుకు కొనసాగుతుందని, పిలుపులో ఎంతో నమ్మకంగా తను త్యాగపూరితంగా తను చేస్తుందని, తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుందని, పనుల ద్వారా తను దేవుని గణపరిచిందని, ఇంకా తను ఇతరులు పొగిడే రీతిలో తన జీవితం ఉంది. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా మనుషులు తిట్టుకుంటూనే ఉంటారు, వీడెందుకు రా బాబు, వీడు ఎలాగొన్నాడు, వీడు బ్రతుకుండడం కూడా వేస్ట్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆ యొక్క స్థితి తనకైతే రాలే. ఇంకా చూద్దాం. ఇంకా పంపివేయుట, ఏం పంపించారంటే 9:40 చూడండి, అపోస్తలుల కార్యము 9:40. పేతురు అందరినీ వెలువలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా. చాలు, అక్కడ చూసారా, అక్కడ పేతురు ఒక పని చేశారండి. ఏం చేశారట, అందరినీ కూడా ఏం చేశారట, పంపించేశారు. ఎందుకు పంపించేశారండి? మరి ఆయన ఏదో అద్భుతం చేయాలనుకున్నాడు, ఆ తబితాను బ్రతికించాలనుకున్నాడు కదా. మరి బ్రతికించారన్నప్పుడు లెట్ దెమ్ సీ. కానీ ఎందుకు పంపించేశారంటే, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఏంటంటే,
విశ్వాసము లేకపోయినప్పటికీ కూడా దేవుడు అద్భుతము చేస్తాడేమో కానీ అవిశ్వాసం ఉన్న చోట మాత్రం చేయడు. మీకు అర్థమైందా ఫ్రేజు? ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భాల్లో చేయగల సామర్థ్యత, శక్తి ఉంటున్నప్పటికీ కూడా కొన్ని స్థలాల్లో ఆయన అద్భుతము చేయలేదు. ఎందుకని? అవిశ్వాసం అంతగా ఉంటున్నప్పుడు అక్కడ చేయడు దేవుడు. కనుక ఇక్కడ వారందరూ అపహేళన చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు అక్కడికి వచ్చిన బ్యాచ్ అంతా కూడా. ఎందుకని? ఇప్పుడు నా ప్రశ్న మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క తబీత చావు బతుకులో ఉంటున్నప్పుడు పేతురుని పిలిచారా, లేక చచ్చిపోయిన తర్వాత పిలిచారా? ద సేమ్ ఫ్యాక్టర్ ఈవెన్ ఫర్ యాయేరు కుమార్తెకు కూడా యేసుప్రభుని పిలిచింది కూడా చచ్చిపోయిన తర్వాత, లేకపోతే చనిపోతున్నప్పుడా? చెప్పాలి. చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన దగ్గరికి ఎవరిని పిలుస్తారు? ఎందుకు పిలుస్తారు? ఏం చేయడానికి? ఏం చేయాలట? తీయడమే. అంతే కదండి. అంతే. ఏం చేస్తాం? చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఆ నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలో మట్టి కార్యక్రమం గురించి అక్కడ కొన్ని సలహాలు, సూచనలు చెప్పి ప్రార్థన చేసి తీసుకుని వెళ్ళిపోతాం, అంతే. అయితే ఇక్కడ పేతురుని పిలవడానికి గల కారణం కానీ, లేకపోతే అక్కడ యాయేరు కుమార్తె దగ్గర యేసు ప్రభు వారిని పిలవడానికి గల కారణం కానీ, వారి ఇరువురిలో ఉంటున్నది అత్యధికంగా ఏంటి? ఎందుకు పిలిచారు? సమాధి కార్యక్రమానికి పిలిచారా? ఇక్కడ పేతురు, అక్కడ యేసు ప్రభుని ఎందుకు పిలిచారు? గట్టి చెప్పండి. ఏం చెప్పినా అంటే వారికి ఉన్నది ఎంతంట? అత్యధిక నాకు విశ్వాసం. ఇక్కడ విశ్వాసం లేని వారికి అంతటి యొక్క భాగ్యము దక్కలేదు. అందుకే ఏం చేశారట? వాళ్ళందరినీ బయటికి పంపించారు. వెళ్ళిపోంటారా మీరు, వేస్ట్ బ్యాచ్, అందరినీ బయటికి పంపించి పేతురు గారు అక్కడ చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే, ఆ 40లో చూస్తే అక్కడ తనతో మాట్లాడుతున్నట్టుందా? మాట్లాడా? ఏం మాట్లాడాడంట? తబిత లెమ్మనగా. తబిత బేసు. తబిత లే అంటే లేచింది. లేచి ఏం చేసిందట? తను కూర్చుందట. కూర్చుందా? మనం కూడా ఏం చేయాలట? ఇక్కడ దేవునికి అయిష్టమైన క్రియలు మన జీవితంలో ఉంటే వాటిని పంపివేసేయాలి. అవిశ్వాసం మనలో ఉంటే వాటిని పంపివేసేయాలి. అవిశ్వాసం మనలోంచి వెళ్ళిపోతేనే విశ్వాసం మనలోకి చిగురిస్తుంది. అవునా? ఎందుకంటే ఈ రెండిటికి కూడా ఎప్పుడు కూడా కనెక్షనే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమే. కనుక దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని దేవుడు మనతో పాటు ఉండే మనకి సూచనలు, సలహాలు ఇచ్చి మనలను నడిపించాలంటే, మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఉండవలసినది విశ్వాసము. అందుకనే ఆత్మఫలం ఏమనగా అంటూ గలతీయులకు రాసిన పత్రిక 5:22 అందులో 7వది విశ్వాసము అనేది అక్కడ నొక్కి చెప్తారు. విశ్వాసం గురించి మనం మాట్లాడాలంటే ఎంతో టైం పడుతుంది, ఎన్నో విన్నాము కూడా. కానీ అది సరైన సమయంలో దాన్ని అప్లై చేయడం మాత్రం మనకు రాదు. చెప్పుకోవడానికి మాత్రం నాకు టన్నుల కొద్ది విశ్వాసం ఉంది అంటారు. ఉపయోగం ఏముంది? దాన్ని ఎలా వాడాలో తెలియనప్పుడు, ఎప్పుడు వాడాలో తెలియనప్పుడు నీకు ఉన్నదని చెప్పుకొని ఏం ఉపయోగం? కనుక ఎక్కడ కూడా మనం గమనించండి, తన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు అక్కడ ఒక సత్యాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. తన ద్వారా అంటే ఆ సందర్భాన్ని బట్టే కదా ఈ యొక్క విషయం వచ్చింది, పంపివేయడం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇంకా మనం చూస్తే పునర్జీవింపబడుట అంటే తను చనిపోయిన దాన్ని బ్రతికించాడు దేవుడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు అలాంటి వారు. లాజరస్ కానీ, ఇక్కడ తబీత కానీ, ఇంకా ఐతూకు కానీ, తర్వాత ఇలాంటి కొంతమంది వ్యక్తులు వారు మరలా బ్రతికారు, పునర్జీవించబడడం వారికి జరిగింది. అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా గ్రేస్ వారికి ఇవ్వబడింది. అయితే తనకు ఆయుష్కాలం అయిపోయింది వాస్తవంగా, కానీ దేవుడు ఎక్స్టెన్షన్ చేశాడు, మళ్ళా తనకి కొంత ఆయుష్ ఇచ్చాడు, తను బ్రతికింది. అయితే బ్రతికిన తర్వాత కూడా తన గురించి మీరు అధ్యయనం చేయగలిగితే తను ఏం చేసిందట? ఇప్పటివరకు మనం మాట్లాడినవి ఏంటట? ఒకటి పేరు, ప్రత్యేకత, పిలుపు, పనులు, పొగడత, పంపివేయుట, పునర్జీవించబడడం కదా. మరి చివరిగా మనం చూస్తే తను ఏం చేసిందంటే ప్రస్తుతి. తను చేసిన తర్వాత అంటే తను బ్రతికించబడిన తర్వాత తను దేవుణ్ణి స్తుతించింది. అలాగే కొనసాగినట్టుగా చరిత్రలో తన గురించి కొంత మట్టుకు అక్కడ పొందుపరిచారు. అయితే
దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు దేవుని స్తుతిస్తున్నారా అంటే మరలా చెబుతున్నాను, దేవుడు చేస్తేనే స్తుతిస్తారు. అందుకే మనం కృతజ్ఞత గురించి చెప్పినప్పుడు 31 రాత్రి గుర్తుందా గుర్తుందా 4 ఒక విషయాల గురించి మాట్లాడాను. కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో అధమ స్థానంలో ఉంటున్న వారు ఏంటట, వారు దోషణకరంగానే ఉంటారు, వాళ్ళు ఏమీ చేయరు. కనుక అత్యధికంగా 4వ స్థానంలో ఉంటున్న వారు మాత్రమే దేవుడు వారికి క్రియ చేసినా చేయకపోయినా, మేలు చేసినా చేయకపోయినా వారే దేవుని స్తుతిస్తారట. కానీ తను ఏం చేసిందంటే కేవలం దేవుడు బతికించాడు కాబట్టే కాదు, ఈరోజు నా స్థితి ఇలా ఉంది, ముందు అలా ఉంది అని చెప్పి ప్రస్తుతి అంటే ప్రస్తుతానికి తను ఉంటున్న వెంటనే తను జీవంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసినది దేవుని స్తుతించింది. దేవుని స్తుతించింది. ఆ తర్వాత కాలంలో కూడా తను ఒక మంచి సాక్షిగా తను నిలవబడిపోయింది. తను బట్టి అక్కడ చేసిన ఆ అద్భుతం బట్టి అక్కడ జనములంతా కూడా విశ్వసించిరి అని కూడా బైబిల్లో అక్కడ మాట్లాడుతున్నారు. అవునా? అందరూ కూడా ఆ ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ యొప్పే అనే స్థలం, అందుకనే చెప్తున్నాను దానికి ఉన్న ఒక ప్రాముఖ్యత. ఆ స్థలంలో జరిగిన అద్భుత కార్యంలో తన గురించి దేవుడు మనకు బయలుపరిచిన కొన్ని సత్యములు బట్టి అక్కడ ప్రజలందరూ కూడా గొప్పగా దేవుని విశ్వసించారట, తిరిగారట, దేవుని యొద్దకు తిరిగిపోయారట. అయితే నీ పరిస్థితి ఏంటి? దేవుని నువ్వు స్తుతించేవాడిగా ఉంటున్నావు. ప్రస్తుతం నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? పూర్వమందు దేవుడు నాకు ఎంతో చేశాడంటే, దేవుడు నిజంగా నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను అంతగా చేయగలిగానంటే, ఈ రోజుల్లో చేయలేకపోతానంటే ఈ రోజుల్లోనే ఇంకెక్కువ చేయాలి. ఎందుకంటే ఆ రోజుల కంటే ఈ రోజులు ఇంకా దరిద్రం. అవునా? ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంటున్నప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి దేవుని యొక్క విధానంలో నువ్వు ఉంటే తప్ప అది కుదరదు. కాబట్టి నాకు చాలా ఎప్పుడు కూడా మాట్లాడితే ఈ యొక్క కోరాహ కుమారులు రాసిన కీర్తనలో కూడా 84, 86 ఇలాంటి కీర్తనలో మనం చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే నాకు. ఎందుకంటే వారు ప్రభువు దినం కొరకు ఎదురు చూస్తున్నారట. వారు ఎంతో తృష్ణ కలిగి ఎదురు చూడడం ఏంటి? ఎప్పుడంటే అది పాత నిబంధన భక్తులు కదా వాళ్ళంతా కూడా. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు ఇంకా రాలేదు, మొదట రాకడే జరగలేదు. కానీ వారు ప్రభువు కొరకు ఎంతో అత్యాసక్తి కలిగి వారు ఎదురు చూడడం, అప్పటి నుంచే వారు పిచ్చెక్కిపోతున్నారట అలాగా. కానీ ఈ రోజుల్లో అన్ని మొదట రాకడ అయిపోయింది, యేసు ప్రభు మరలా మన కొరకు రాబోతున్నారు. మనం ఇంకా సమీపస్తులుగా ఉంటున్నప్పుడు మనకి ఇంకెంత ఉండాలి? కానీ మనకి ఆ తృష్ణ కానీ, ఆ జీల్ కానీ, ఆ ప్యాషన్ కానీ, ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ ఆసక్తి కానీ ఏది కనపట్లే ఈ రోజుల్లో. అందుకే నేను చెప్తున్నాను ప్రతిసారి కూడా, మీ భక్తి ఇంకనూ ఎక్కువ చేసుకోండి. మీ భక్తి సాధన మీరు చెయ్యండి ఎక్కువ. నార్మల్గా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. క్రీస్తు లేని క్రైస్తవులుగా ఉంటే అంత మాత్రం మీకు ఇక అంత్యకాలంలో మీకు ఎప్పుడన్నా సరే మీకు చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. కనుక ఆలోచించండి. ఇక తబిత ద్వారా ఈ యొక్క రాత్రి వేళ దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ తన యొక్క విశేషమైన అంశాలు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మొదటిది అంటే పేరు, రెండోది ప్రత్యేకత, పిలుపు, పనులు, ఇంకా పొగడత, పంపివేయుట, పునర్జీవించబడుట, ప్రస్తుతి. ఎన్ని? 8 అంటే 7 చెప్తే బాగున్నా, ఎక్కువ చెప్పేసాను ఒకటి, పర్వాలేదు దాచుకోండి. కనుక ఈ యొక్క 8 అంశాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితంలో మనం అలవర్చుకుందాం. మనం కూడా ఏవి తొలగించుకోవాలి, ఏవి అలవర్చుకోవాలి. కాబట్టి మరి ఆ క్యారెక్టర్ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అంటున్నప్పుడు అది ఎందుకు అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికే. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ తబిత గురించి దేవుడు తెలియజేస్తున్న విషయాలన్నీ కూడా మన వాస్తవిక జీవితంలో మనం దాన్ని అప్లై చేద్దాం, అన్వయింపు చేసుకొని మనం ముందుకు వెళ్తే మనం దేవునికి ఆశీర్వాదంగా ఉంటాం, దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారుగా ఉంటాం కదా. దేవుడు మనకి అందరికీ కూడా మంచి తలాంతులు ఇచ్చాడు అన్నీ కూడా. కానీ ఎందుకో మనం దేవుని కొరకు సంపూర్ణంగా వాటిని వినియోగించలేకపోతున్నాం, మనకున్నాక ఇతర సమస్యలను బట్టో వేటిని బట్టో. కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కకు పెట్టి దేవుడు ఈ యొక్క స్త్రీ ద్వారా దేవుడు మనకి నేర్పిస్తామన్నీ కూడా మనం మన జీవితంలో మనం అలవర్చుకొని ముందుకు వెళ్దాం, అనేకులకి దీవెనకరంగా ఉందాం. నేను అనుకుంటాను తబిత షీ వాజ్ అ బ్లెస్సింగ్ టు దట్ జప్ప. ఆ స్థలానంతరికి కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన బట్టే అక్కడ అద్భుతం జరగడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని విశ్వసించడం అంటే ఎంతో గొప్పతనం కదండి. మీ ద్వారా ఈ కృష్ణలంక అంతా కూడా రక్షణలోకి వచ్చిందంటే ఎంత గ్రేట్ అండి.
రీటేనా? ఆ రోజు వస్తుందంటారా? వస్తుందా? లేకపోతే వాళ్ళలో మీరు కూడా ఒకరిలాగా అయిపోతారా? అది మీ చేతుల్లోనే ఉంది. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం.